సో ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు అనేది చాలా ప్రధానమైన అంశం. కేవలం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ నాయకులు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారు. జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఇందులో బాధితులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధితులు ఉన్నారు. చాలామంది బాధితులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా కొలిక్కి తీసుకొస్తారు అని భావించారు. కానీ అలా డిలే చేసుకుంటూ ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది ఒక సీరియల్ లాగా తీసుకెళ్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుని అని. మిగతా ఏ కేసులు ఏ రకంగా ఉన్నా సరే ఫోన్ ట్యాపింగ్ కనుక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వదిలితే, అంటే పట్టించుకోకపోతే, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా భాగంలోనే, అంటే వీరిద్దరు కలిసిపోయే వ్యవహరిస్తున్నారన్న కోణం పబ్లిక్లో కనుక బలంగా వెళ్తే రేపు అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ కేసుని మళ్ళీ బలంగా తీసుకొచ్చి దాని ఒక కొలికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.